కన్నతల్లి అయ్యుండి పేగు తెంచుకు పుట్టిన బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకోలేకపోవడం అంతకన్నా దురదృష్టం ఉంటుందా? కంటేనే తల్లి అయిపోదని రక్తం పంచి ఇచ్చిన మమకారాన్ని పొందలేకపోవడం కన్నా శిక్ష మరోటి లేదని బాధపడేది శ్రీలత. ఏదో ఒక రోజుకి స్వీటీల్లో మార్పు వస్తుందిలే అన్న భర్త మాటలు శ్రీలతకి ఊరటనిచ్చాయి. తన బిడ్డకి మొదటి శుభకార్యం తన చేతుల మీదుగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషించింది. తన పుట్టినరోజుకి వసంత వస్తోందని తెలిసినప్పటి నుంచి స్వీటీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. టైంకి లేచి గబగబా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవడం. స్కూల్ నుంచి రాగానే తన గదిలోకి వెళ్ళి అమ్మ కోసం ఏవో డ్రాయింగ్స్ గీసేది. వాటిని 1-2 సార్లు చూసుకొని మురిసిపోయేది. రాత్రి నిద్రపోయేటప్పుడు వాటిని ఎవరి కంటా పడకుండా భద్రంగా దాచుకునేది. బహుశా ఆ గీతల్లో వసంత రూపాన్ని గీసుకొని ఉండొచ్చు. రవి, నేను కన్న తల్లిని అయినా తల్లినెందుకు కాలేకపోయాను? నాలో లోపం ఎక్కడుంది? ఏడుస్తూ అడుగుతున్న శ్రీలతకి సమాధానం ఏం చెప్పాలో తెలియక దగ్గరికి తీసుకుని ఓదార్చాడు రవి. నన్ను నా గతాన్ని అంగీకరించే భర్త దొరికాడని పొంగిపోయాను. నా వాళ్ళందరూ మళ్లీ నన్ను ఆదరించినందుకు నాకన్నా అదృష్టవంతురాలు లేదనుకొని మురిసిపోయాను. నా తప్పులన్నింటినీ మా వాళ్ళు కడుపులో దాచుకోగలిగారు. కానీ నా కడుపును పుట్టిన బిడ్డే నన్ను అసహించుకుంటోంది. నోరారా అమ్మా అని పిలవడానికి ఇష్టపడడం లేదు. ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు రవి. వెక్కి వెక్కి ఏడుస్తోంది శ్రీలత. ఎలా సముదాయించాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు రవి. ఏదో ఆలోచిస్తూ యథాలాపంగా కిటికీలో నుంచి బయటకు చూసిన వాడల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇంటి ముందు తచ్చాడుతున్న వ్యక్తి బాగా తెలుసున్న వ్యక్తిలా అనిపించడంతో ఎవరా అని కొంచెం ముందుకు వంగి చూశాడు. అవును, ఖచ్చితంగా మిలిందే అతను. ఇతను ఇక్కడికెలా వచ్చాడు అనుకుంటూ తన మనసులోని గాబరా శ్రీలతకి ఏమాత్రం తెలియనివ్వకుండా అలసటతో నిద్రలోకి జారుకుంటున్న ఆమెని జాగ్రత్తగా తలగడపై ఒత్తిగిలేలా పడుకోబెట్టి తలుపు దగ్గరగా జారేసి గబగబా బయటకు వచ్చి చూశాడు. అక్కడ ఉన్న వారెవరినో అడ్రస్ కోసం అడగడం గమనించి మిలింద్ని అనుసరించాడు. ఎందుకొచ్చావు? ఇక్కడేం పని నీకు? కోపంగా అతని షర్ట్ పుచ్చుకొని నిలదీశాడు రవి. జీ, ఒక్కసారి శ్రీలతని బిడ్డని చూసి వెళ్ళిపోతాను. దూరం నుంచైనా చూడాలని ఆశ పెట్టుకుని ఇంత దూరం వచ్చాను. ప్లీజ్ అలౌ మీ బ్రతిమాలుతున్నాడు మిలింద్. నో, నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను శ్రీలత దగ్గరికి పోనివ్వను. ఇప్పుడు ఆమె నా భార్య. నీ ఉనికి తనకి తెలియకూడదనే వసంత బిడ్డని తనకి కూడా దూరం చేసుకుని మా దగ్గరికి చేర్చింది. ఇప్పుడు ఇక్కడికి కూడా నువ్వు దాపురించావు. నువ్వు మళ్లీ శ్రీలత కంట పడకూడదని ఆమె ఎంత తాపత్రయపడిందో నాకు తెలుసు. నీ వల్ల నా లతకి బిడ్డకి కూడా ప్రమాదమే. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే మళ్లీ పోలీసులకి పట్టివ్వాల్సి వస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, గట్టిగా గద్దించాడు రవి. రవి గారు, యు ఆర్ మిస్టేకన్. నేను మీకెవరికి అపకారం చేసేదానికి రాలేదు. క్యాన్సర్తో పోరాడుతూ ఆఖరి దశలో ఉన్నాను. ఒక్కసారి శ్రీలతని చూసి వెళ్ళిపోతాను ప్లీజ్. ఆమెని నేను కలవాలి బ్రతిమలాడుతున్నాడు మిలింద్. ఇంతలో గట్టిగా తలుపు మూసిన శబ్దం అవడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. మూసిన తలుపులు కానుకొని నుంచొని కంటికి ధారగా ఏడుస్తున్న శ్రీలత రూపం మసక వెలుతురులో కిటికీలో నుంచి అస్పష్టంగా కనబడుతోంది. తనపై ఆమె పెంచుకున్న ద్వేషం అర్థమైన వాడిలా తలదించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు మిలింద్. వసంత తన కోసం, తన బిడ్డ కోసం ఎంతగా ఆరాటపడింది. జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి రవి విడమరిచి చెబుతుంటే గుండె పగిలేలా ఏడ్చింది శ్రీలత. ఏ రక్త సంబంధం లేని తనపై ఇంత మమకారం పెంచుకున్న వసంతకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇంటి ముందు షామియానా వేస్తున్న రవికి పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఒకటి చేతికిచ్చాడు. ఎవరు రాశారబ్బా అనుకుంటూ కవర్ తెరచి చూసిన రవి కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. తెలుగులో రాయడం రాని మిలింద్ హిందీలో రాసిన ఉత్తరం అది. దాని సారాంశం ఏంటంటే, డియర్ రవీజీ, శ్రీలతతో నాకున్న పరిచయం మరో ప్రాణికి ఊపిరి పోసే వరకు వెళ్ళింది. వయసు వేడిలో చేసిన తప్పు అది. అయితే తర్వాత మా ఇద్దరి మధ్య స్పర్ధలు వచ్చాయి. ఎందుకో ఇద్దరి మధ్య మాట అతికేది కాదు. క్రమక్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆవేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుని ఆమెను వదిలేసి వెళ్లిపోయాను. కానీ తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రిందట తెలిసింది నాకు లివర్ క్యాన్సర్ అని. హోటల్ భోజనం కూడా అలవాటు లేని నాకు ఈ వ్యాధి ఎలా దాపురించిందో తెలియదు. సంవత్సరం క్రిందట నాకు లివర్ మార్పిడి చేశారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక దురదృష్టకరమైన విషయం నన్ను కుంగదీసింది. అప్పటికీ కీమోథెరపీల్లో వినాశనం కాకుండా మిగిలిపోయిన క్యాన్సర్ కణం వల్ల నా వెన్ను
దెబ్బతింది. మరో 6 నెలలకు మించి బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అనుకోకుండా హైదరాబాద్లో స్వీటీని కలిసిన నాకు ఆమె నా బిడ్డే అని తెలిసాక క్యాన్సర్ని జయించినంత ఆనందం కలిగింది. నేనిప్పుడు జీవితపు చరమాంకంలో ఉన్నాను. ఇంతవరకు నేను సంపాదించినంత ఏదో ఒక ఉపయోగకరమైన పని కోసం వెచ్చించాలి అనుకున్నాను. ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవటం చాలా అవసరం. అందుకే రఘునందన్ గారు నడుపుతున్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రం అభివృద్ధి కోసం నా ఆస్తి మొత్తం డొనేట్ చేస్తున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన స్వీటీ రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవాలి. ఆడపిల్లలందరికీ ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి విద్యలు నేర్చుకోవాలి అని తెలియజేయాలి. అది నా కోరిక. ఆ దిశగా స్వీటీని ప్రోత్సహించే బాధ్యత ఆమె తల్లిదండ్రులుగా మీదే. చిన్న రిక్వెస్ట్, నా విషయాలేవి శ్రీలతకి తెలియనివ్వద్దు. ఆమెలో నాపై ఏర్పడిన ద్వేషాన్ని అలాగే కొనసాగనివ్వండి. సెలవు. ఇట్లు మిలింద్. ఉత్తరం చదవడం పూర్తి చేసిన రవి గట్టిగా నిట్టూర్చాడు. మామగారు అటువైపు రావడం గమనించి గబగబా ఉత్తరాన్ని మడతపెట్టి ఎవరికంటా పడకుండా జేబులోకి తోసేశాడు. పచ్చని పందిళ్లతో ఇల్లంతా హడావిడిగా ఉంది. మనవరాలి పుట్టినరోజుని మొదటిసారి ఆ ఇంట్లో జరుపుకుంటున్న సత్యవతమ్మ వారం రోజులుగా కష్టపడి రకరకాల పిండి వంటలు తయారు చేసింది. 10 ఏళ్లుగా ఏ సందడి లేక చిన్నపోయిన ఆ ఇల్లు ఇప్పుడు కళకళలాడుతోంది. స్వీటీ నిద్రలేచేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలతో చుట్టూ చేరిన తన వాళ్ళందరినీ చూసి సంతోషంగానే కనిపించిన వసంత దగ్గర లేని లోటు మాత్రం ఆ చిన్ని మనసులో లోటుగానే ఉంది. ఈరోజు అమ్మ వస్తుందని చెప్పావు కదా, మరింకా ఎందుకు రాలేదు? వెండి కప్పులో పాయసం పోసి చెంచాతో తినిపించబోయిన శ్రీలత చేతిని పక్కకు తోసేసి అక్కడి నుంచి మరో చోటికి లేచి వెళ్లబోయింది స్వీటీ. ఒక్క క్షణం నియంత్రించుకోలేని కోపం, దుఃఖం కలగలిసి శ్రీలత కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా తమాయించుకుంది. ఇంతలో ఇంటి ముందు ఆటో వచ్చి ఆగిన శబ్దం వినపడడంతో చేతిలో ఉన్న కప్పు అక్కడే వదిలేసి గుమ్మంలోకి వచ్చి చూసింది. రవి, ఎవరొచ్చారో చూడండి అంటూ ఎదురెళ్లి వసంతని పలకరించింది లత. అమ్మా అంటూ లోపల నుంచి తూనీగలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆటో దిగుతున్న వసంతని అల్లుకుపోయింది స్వీటీ. తన బిడ్డని దగ్గరికి తీసుకుని తనివి తీరా ముద్దాడింది వసంత. ఆ చిన్నారి లేత అరచేతుల్ని తన చెక్కిలిపై అద్దుకొని మురిసిపోతూ, అప్పుడే ఎంత పెద్దదానివైపోయావే బంగారం అంటూ కళ్ళ నిండా తృప్తిగా చూసుకుంది. ఇదిగో విజయ పెద్దమ్మ నీకోసం ఈ పట్టులంగా స్వీట్లు పంపించింది అంటూ వాటిని స్వీటీ చేతిలో పెట్టింది వసంత. ఓహ్, నాకిష్టమైన తొక్కుడు లడ్డు చేసి పంపింది, పెద్దమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటూ డబ్బా తెరిచి లడ్డు ఒకదాని చేతిలోకి తీసుకుని ఇష్టంగా తినసాగింది. ఏమా వసంత, ఇదేనా రావటం అన్న మాస్టర్ పలకరింపుకు తలెత్తి చూసి, అవును మాస్టారు, ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంది? పెద్ద వయసు, పైగా గుండె నొప్పి వచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఇక కొన్ని బాధ్యతలు ఇంట్లో వాళ్ళకి అప్పగించాలి అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్న వసంతని చూసి కళ్ళు తుడుచుకున్నాడు మాస్టారు. మీ అందరూ ఉండగా నాకేమీ కాదులే తల్లి, మీరు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నట్టే అంటూ కండువా తీసి భుజంపై సర్దుకున్నారు. లగేజ్ అందుకొని రఘునందన్ అతని భార్య రాధారాణిని సాదరంగా ఆహ్వానించి వారిని ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు రవి. తన కొత్త స్కూల్ విషయాలు, స్విమ్మింగ్ గురించి కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెబుతున్న స్వీటీ వంక చిరునవ్వుతో చూసి, చాలా కబుర్లు నేర్చుకున్నావే, పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు అంటూ స్వీటీ తల మీద చెయ్యి వేసి మెచ్చుకోలుగా చూశాడు రఘునందన్. కానీ నాకెందుకో చాలా డల్గా ఉంటోంది సార్, మళ్ళీ మన స్కూల్కే వచ్చేస్తాను అంది స్వీటీ దిగులుగా. తప్పమ్మా, అలా అనకూడదు. నీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, వీళ్ళని విడిచి నువ్వు వెళ్ళిపోతే వీళ్ళందరూ ఎంత బాధపడతారో తెలుసా? ఇక్కడ కూడా మంచి మంచి ఫ్రెండ్స్, నిన్ను బాగా చూసుకోవడానికి తాతగారు, అమ్మమ్మ, అమ్మ, నాన్న అందరూ ఉన్నారా లేదా? నాకైతే ఎవరూ లేరు చూడు. నాకన్నా నువ్వెంత అదృష్టవంతురాలివి చూసావా? స్వీటీకి పాయసం తినిపిస్తూ నచ్చ చెప్తోంది వసంత. అమ్మా, నేను ఇంకెప్పటికీ ఇక్కడే ఉండాలా? నిజంగా నీకెవరూ లేకపోతే నన్ను నీతో తీసుకుపోవచ్చుగా. తల పైకెత్తకుండానే చేతికున్న గాజులు ముందుకి వెనక్కి జరుపుకుంటూ అడిగింది స్వీటీ. ఊహించని ఈ ప్రశ్నకి అక్కడున్న వాళ్ళందరూ అవాక్కైపోయి చూస్తూ నిల్చుండిపోయారు.